దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బెతెల్ మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా జరిగించబడుతున్నటువంటి ఈ యొక్క వాక్య పరిచర్యకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుల వందనాలు తండ్రి. గడిచిన కాలం అంతా, గడిచిన వారం అంతా మనందరూ మీరు ఎక్కడికి కాచి కాపాడి భద్రపరిచిన బట్టి మీకు స్తోత్రాలు. మా జీవిత కాలంలో మీరు ఇచ్చిన మరి యొక్క వృధాదిన ఆరాధన బట్టి స్తోత్రాలు. సజీవులే కదా నేను స్తుతిస్తారు, మనం నేను స్తుతించునా, అది నీ సత్యం గురించి వివరించునా అని లేఖనాలు సెలవిచ్చినట్టు సజీవులుగా ఉంచారు కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. ఈ ఆరాధన ఆదరించి అంతరు ప్రదర్శన జరిపించి విజయమై పొందుకోమని తండ్రి వీక్షిస్తున్న ప్రతి బిడను కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రత్యేకమైన పాట సోదరి డయానా వాల్టర్ ద్వారా విన్న తర్వాత వాక్య పరిచర్లోకి వెళదాం.
దేవుని స్తోత్రం. చూడండి, ఈరోజు మన ధ్యాన వాక్యం లూకాసు సువార్త 19వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈరోజు మన అంశం ఇల్లు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ జక్కయ్య అనేటువంటి ఒక ఆయన గురించి రాయబడినటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయా ప్రాంతాలు తిరిగి అనేక మంది వ్యాధిగ్రస్తులను బాగు చేస్తూ వారికి సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్యం సమీపమైందని బోధ చేయటం మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఒకరోజు ఎరుకు అనేటువంటి ప్రాంతానికి యేసు ప్రభువారు వెళ్ళినప్పుడు జక్క అనేటువంటి ఒక వ్యక్తి సుక్కపు పన్ను వసూలు చేసేటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభువును చూడాలనే ఆశతో యేసు ప్రభు ఆ దారి గుండా వెళుతున్నాడని తెలిసి ఆ దారిలో ఉన్నటువంటి మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ దారి గుండా వచ్చారు. తలపైకెత్తి జక్కయ్య ఉన్నటువంటి ఆ చెట్టు వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, ఈరోజు నేను మీ ఇంటిలో ఉండాలనుకుంటున్నాను అన్నారు. ప్రియమైన బిడ్డలారా, జక్కయ్య యేసు ప్రభువును చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అతని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అతని దగ్గరికి వచ్చి అతనితో అంటున్నారు కదా, ఈరోజు మీ ఇంటిలో ఉండాలి అన్నారు. ఎప్పుడైతే ఆ మాట యేసు ప్రభువు చెప్పారో సంతోషంతో జక్కయ్య చెట్టు దిగి యేసు ప్రభువును చేర్చుకున్నారు అని వ్రాయబడింది. దిగినటువంటి జక్కయ్య అంతటితో ఊరుకోలేదు. యేసు ప్రభువును చేర్చుకోవడానికి ముందే తనలో ఉన్నటువంటి ఆ పాపపు స్థితిని, దేవునికి అతనికి అడ్డుగా ఉన్నటువంటి ఆ స్థితిని అతడు ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాము. ఈరోజు చాలామంది యేసు ప్రభువును చేర్చుకోవాలనే ఆశ అయితే ఉంది, కానీ వారికి ఉన్నటువంటి ఆ పాపిష్టి పనులు వారు వదిలిపెట్టలేకపోతున్నారు. యేసు ప్రభువును చేర్చుకోవాలనే ఆశ ఉంది, కానీ యేసు ప్రభువుకి వారికి అడ్డుబండగా ఉన్నటువంటి ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు.
యేసు ప్రభుతో ఉండాలనే ఆశ అయితే ఉంది, కానీ లోకంతో ఉండాలనే ఆశను చంపుకోలేకపోతున్నారు. కానీ జక్కయ్య అయితే యేసు ప్రభుని సంతోషంగా చేర్చుకొని చూడండి, వెంటనే అంటున్నాడు, యేసు ప్రభువా, నా ఆస్తులు సగ భాగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 రెట్లు నేను ఇచ్చేస్తున్నాను అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా ఒకరి దగ్గర తీసుకున్నప్పుడు సహజంగా వారు తీసుకున్నట్టు ఇవ్వటం న్యాయం. లేకపోతే వారి ఒప్పందం ప్రకారం ఒకవేళ ఏదైనా దానికి కొంచెం వడ్డీ అనేటువంటి పేరుతో ఏదైనా అదనంగా ఇస్తే వచ్చేమో, కానీ వారి దగ్గర తీసుకున్న దానికి 4 రెట్లుగా ఇవ్వడం అనేటువంటిది అసాధ్యమైన విషయం. కానీ ఇక్కడ జక్కయ్య ఏం చేశాడంటే, జక్కయ్య తను సంపాదించింది ఒక ఎత్తు అయితే స్వతహాగా కూడా తను ధనవంతుడు. అక్కడ 19వ అధ్యాయంలో మనం చూస్తాం, అతడు ధనవంతుడని వ్రాయబడింది. అయితే ఈ ధనవంతుడు గనక తనకు ఉన్నటువంటి ధన సమృద్ధి అలాగే సంపాదించింది అంతా కలిపి 4 రెట్లుగా వారికి ఇచ్చేసినప్పుడు జక్కయ్య దగ్గర ఇక ఏం మిగిలినటువంటి పరిస్థితి. మిగలకుండా ఎందుకు ఇచ్చాడు అంటే, ఏదైతే అది మిగిలి ఉంటుందో అది ఏదో ఒక రోజున పులిసిన పిండిలాగా మరలా తన పాపపు స్థితిని సంపూర్ణంగా పాడు చేస్తుందేమో అని జక్కయ్య సంపూర్ణంగా దాన్ని విడిచిపెట్టినట్టుగా చూస్తాం. అందుకలతో ఏ ధనం అయితే కావాలని ఆశపడ్డాడో, ఏ ధనం కోసం మోసాలు చేశాడో, ఏ ధనం కోసం అబద్ధపు మాటలు మాట్లాడాడో, అలా ఎంతమందిని మోసం చేశాడో ఆ ధనాన్ని యేసు ప్రభువును సంపాదించుకోవడం కొరకు అతను విడిచిపెట్టినట్టుగా, అతను పోగొట్టుకున్నట్టుగా చూస్తాం. ఎప్పుడైతే అతను తనకు ఉన్నటువంటి ఆస్తులు సగభాగం పేదలకు ఇచ్చాడో, మిగిలిన దానిలో 4 రెట్లు ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వాళ్ళకి ఇచ్చేశాడో, ఇక జక్కయ్య దగ్గర ఏం మిగిలినటువంటి పరిస్థితి. కానీ జక్కయ్య ఏమనుకున్నాడంటే, నాకు యేసు ప్రభు ఉంటే చాలు, యేసు ప్రభు దగ్గర నేను ఉంటే చాలు, యేసు ప్రభు మా ఇంట్లో ఉంటే చాలు, యేసు ప్రభు మా ఒంట్లో ఉంటే చాలు అనుకున్నాడు. కనుకనే అతడు ఏ సొమ్ము అయితే, ఏ ధనం అయితే అతనికి ఆటంకంగా ఉందో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి అతను సిద్ధమయ్యాడు. ఎప్పుడైతే అది విడిచిపెట్టాడో వెంటనే యేసు ప్రభు వారు అన్నటువంటి మాట ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడి ఇంటికి రక్షణ వచ్చింది అన్నారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, శారీరక సంబంధంగా అబ్రహాము ఆశీర్వాదాలకు పాత్రుడయ్యాడు, ఆత్మ సంబంధంగా అబ్రహాము ఆశీర్వాదాలకు పాత్రుడయ్యాడు. ఈరోజు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, శారీరక సంబంధమైనటువంటి ఆ ధనాన్ని మనం కోల్పోయి ఈ లోకంలో ధనహీనులుగా ఉంటామేమో, లేకపోతే ఆ వెండి బంగారాలను విడిచిపెడితే ఇక మళ్ళా మనకు వేరే ఆధారం ఏమి ఉండదేమో, లేకపోతే ఈ మోస పనులు, అబద్ధాల పనులు విడిచిపెడితే ఇక మనకు బ్రతుకుదేరు ఉండదేమో అని చెప్పేసి దేవుడిచ్చేటువంటి అన్ని విషయాల్లో ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మనం దేవుని కొరకు ఆ ఒక్క విషయాన్ని, ఆ ఒక్క ధనాన్ని అనేదాన్ని విడిచిపెట్టడం ద్వారా, ఆ ఒక్క ఆస్తి అనేదాన్ని విడిచిపెట్టడం ద్వారా, ఆ ఒక్క పాపం అనేదాన్ని విడిచిపెట్టడం ద్వారా మనం అబ్రహాం వల్లే అన్ని విషయాల్లో ఆశీర్వాదాలకు వారసులు అవుతాం. ఆ ఒక్క ధనం కోసం ప్రయాసపడ్డాడు, ప్రాకులాడాడు, ఎంతో సంపాదించాడు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, దానికోసం ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వచ్చింది, ఎన్నో మోసాలు చేయాల్సి వచ్చింది, ఎన్నో కుటుంబాలను ఉంచాల్సి వచ్చింది. అలా చేసినప్పటికి కూడా అతనికి సంతృప్తి లేనటువంటి పరిస్థితి, సంతోషం లేనటువంటి పరిస్థితి. కానీ యేసు ప్రభుని ఎప్పుడైతే చేర్చుకున్నాడో చూడండి, అతనికి సంతోషముతో యేసును చేర్చుకున్నాడు అని వ్రాయబడింది. చూసారా, యేసు ప్రభుని మీ జీవితంలో చేర్చుకుంటే
యేసు ప్రభువును మీ ఇంట్లో చేర్చుకుంటే మీ ఇంట్లో ఎప్పుడు సంతోషమే, మీ ఇంట్లో ఎప్పుడు సంబరమే, ఎప్పుడు సమాధానమే. దేవునికి స్తోత్రాలు. ఈరోజు దౌర్భాగ్యం ఆ ఒక్క శరీర సంబంధమైన కోరిక కొరకు, ఆ ఒక్క శరీర సంబంధమైన ఆశ కొరకు, ఆ ఒక్క లోక సంబంధమైనటువంటి ఆ కోరికల చేత ఏడవబడి మనం దేవుణ్ణి పోగొట్టుకుంటున్నామని గుర్తిద్దాము. ప్రజలు బిడ్డలారా, ఆ ఒక్కదాన్ని మీరు విడిచిపెట్టగలిగితే చూడండి, అబ్రహాము 24వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో రాయబడిన దేవుని ఆశీర్వాదం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడయ్యుండెను, యెహోవా అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించాడని రాయబడింది. చూడండి, అబ్రహాం కూడా దేవుడు చెప్పినట్టుగా తన తండ్రి ఇంటిని, తన బంధువులను, తన ఊరిని, తన దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు. విడిచిపెట్టాడు కనుకనే దేవుడు అతన్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అలాగనే మనం కూడా ఏదైతే విడిచిపెట్టవలసి ఉందో అది విడిచిపెడితే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. భూమి మీద ఒకవేళ అన్ని విషయాలు ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక అబ్రహామే. ఇక భూమి మీద అన్ని విషయాల్లో ఆశీర్వాదం పొందిన వాడు ఎవరు లేడు. ఏదో ఒక కొరత, ఏదో ఒక శాపం, ఏదో ఒక అసంతృప్తి ఆ కుటుంబాలను వెంటాడుతున్నటువంటి పరిస్థితి. కానీ అబ్రహాం కుటుంబానికి అయితే అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఇవ్వబడింది. ప్రజలు పెట్టారా? ఆదికాండం 24వ అధ్యాయం 34వ వచనంలో ఇస్సాకు సంబంధం చూడడానికి వెళ్ళినటువంటి ఎలియాజరు, మధ్యవర్తి అయిన ఎలియాజరు లాబానుతో అంటున్నాడు, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడయ్యాడు అని చెప్తున్నాడు. చూడండి, యెహోవా అతన్ని కొంచెం కాదు, ఎంతో అంతా కాదు, ఎంతో కొంత కాదు, బహుగా ఆశీర్వదించాడు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రాలు. అలాగే 23వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే అక్కడ వారు నివసిస్తున్నటువంటి ఆ ప్రజల మధ్యలో, ఆ దేశ ప్రజల మధ్యలో వారు అంటున్నారు, నువ్వు మా మధ్య మహారాజులాగా ఉన్నావు అంటున్నారు. చూడండి, సొంత ఇంటిని, బంధువుల్ని, తను కలిగిన సమస్తాన్ని, ఆ అన్ని జనులందరినీ, అన్ని ఆచారాలను, అన్ని పద్ధతుల్ని, దేవునికి అయిష్టమైన ప్రతి కార్యాన్ని విడిచిపెట్టినప్పుడు తాత్కాలికంగా అతనికి బాధ అనిపించుండొచ్చు, తాత్కాలికంగా ఆయనకి కష్టం అనిపించుండొచ్చు. కానీ శాశ్వతమైన దేవుని ఆశీర్వాదం అబ్రహాంకి ఇవ్వబడింది. అంత మాత్రమే కాదు, ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు విశ్వాసులకు తండ్రివి అనిపించబడతావు అన్నాడు. చూడండి, విశ్వాసులకు సహోదరుడు కాదు, తమ్ముడు కాదు, అన్న కాదు, కానీ విశ్వాసులకు తండ్రి అనే స్థాయి నీ విశ్వాసంలో ఉందయ్యా అని చెప్పారు. అంత మాత్రమే కాదు, ప్రియదేవుని బిడ్డలారా, లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ధనవంతుడు, లాజరు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ధనవంతుడు ఈ లోకంలో తన ఇష్టానుసారంగా జీవిస్తూ సుఖాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ, మంచి భోజన పదార్థాలు తింటూ, మంచి వస్త్రాలు కట్టుకుంటూ, కేవలం తన స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటూ బ్రతుకుతూ ఉండేవాడు. ఆ పక్కన ఉన్నటువంటి పేదవాడు, వాడు దరిద్రుడిగా ఉన్నాడు, తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, వైద్యం చేయించుకోవడానికి సరైనటువంటి సదుపాయం కానీ, సౌకర్యం కానీ, లేక ఆర్థిక పరిస్థితి కానీ అతనికి లేదు. ఇతనికి అన్నీ ఉండి సుఖపడుతున్నాడు, కానీ కనికరం అతని ఎడల కనీసం కనికరపడలేకపోయాడు, జాలి చూపించలేకపోయాడు, అతనికి ఏమాత్రం సహాయం చేయలేకపోయాడు. చివరికి భోజన విషయంలో కూడా ఇతను తిని మిగిలించి పారవేసినటువంటి ఆ భోజన పదార్థాలు ఆ పేదవాడు తిని బ్రతికేవాడంట. కానీ బ్రతికేంత కాలం ఆ పేదవాడు దేవుని కొరకే బ్రతికాడు. దేవుని దృష్టిలో సంతోషంగా, దేవుని సంతోషపెట్టాలని దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికాడు. ఇద్దరు ఒకరు చనిపోయారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత
అతను దరిద్రుడైనప్పటికీ ఈ లోకంలో అతనికి సరైన ఇల్లు లేకపోయినా, సరైన వస్త్రాలు లేకపోయినా, సరైన ఆహారం తినలేకపోయినా, సరైన పరిస్థితులు లేకపోయినా, అతన్ని పట్టించుకునేవాడు ఎవడు లేకపోయినా అతని ప్రాణాన్ని దేవదూతలు తీసుకొని పోవడానికి వచ్చారంట. దేవునికి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రియమైన బిడ్డలారా, వారు తీసుకుని ఎక్కడికి వెళ్ళారో తెలుసా? అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి అతన్ని తీసుకుని పోయారని వ్రాయబడింది. అలాగనే ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు. లోకంలో బాగా ఆడంబరంగా బతికాడు, ఇష్టానుసారంగా బతికాడు. ఆ తర్వాత అతను కూడా చనిపోయాడు. అతడు యాతన కలిగిన స్థలంలోకి తీసుకొని పోబడ్డాడు అని వ్రాయబడింది. చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన వారం అయి ఉన్నాం. మనలో ప్రాణం ఉండగానే, మన ఊపిరి ఉండగానే కేవలం దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలి. దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. దేవునిని మాత్రమే కలిగి ఉన్నవారిగా ఉండాలి. దేవుని మాత్రమే చేర్చుకునే వారిగా ఉండాలి. దేవుని చేర్చుకున్నాం అనుకుంటూనే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన అడుగుతున్నాడు కదా, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలయ్యా అని అడిగితే యేసు ప్రభువారు అన్నారు, ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఆ యవనస్తుడు అన్నాడు కదా, నేను బాల్యం నుంచి ఇవన్నీ పాటిస్తున్నాను అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వాడిని ప్రేమించి అతనితో అన్నాడంట, అయ్యా నీకు ఇంకా ఒకటి పొదువుగా ఉందిరా, నీ ఆస్తి అమ్మి బెదలకు ఇచ్చి నన్ను వెంబడించు, ఎందుకంటే నీ ఆస్తే నీకు నాకు మధ్యలో అడ్డుబండగా ఉంది అన్నాడంట. అయితే వాడు దేవుని ప్రేమిస్తున్నాను అనుకున్నాడు. దేవుని ప్రేమిస్తున్నాను కనుక ఆజ్ఞలు పాటిస్తున్నాను అనుకున్నాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని కంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేది పరీక్షా సమయంలో తేలిపోయింది. వాడు వ్యసన పడుతూ యేసు ప్రభువును కూడా తిట్టుకుంటూ వెళ్ళిపోయాడంట. అంటే వాడికి ఆస్తే కావాల్సి వచ్చింది కానీ యేసు ప్రభు అవసరం లేకపోయాడు. ఈరోజు వాక్యం ఏంటంటే, వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనలో కూడా చాలా మంది అలాంటి వాళ్ళు ఉండొచ్చు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటేనే, దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకుంటేనే, దేవుని రక్షణ భాగ్యం పొందుకున్నామని చెప్పుకుంటూనే దేవునికి మనకు విరోధమైనటువంటి ఒక అడ్డుబండ మనకు ఉందని మనం గుర్తించలేని స్థితిలో ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో, ఈ వాక్యం ఏంటంటే నువ్వు పరిశీలన చేసుకో. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమిస్తున్నామంటేనే ఒకవేళ ఆస్తిని ప్రేమిస్తున్నావేమో, దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూనే ఒకవేళ ధనాన్ని ప్రేమిస్తున్నావేమో, దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూనే వెండి బంగారాలు ప్రేమిస్తున్నావేమో. ఇంకొక వ్యక్తిని మనం గమనించినప్పుడు చూడండి, గొప్ప సేవకుడైన ఎలీషాతో కూడా గెహాజీ అనేటువంటి ఒక సహాయ సేవకుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఎక్కడికి వెళ్ళినా ఈ సహాయ సేవకుడిని వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. అలాగే అతనితో కూడా చాలా సంవత్సరాలు ఆయన దగ్గర తరబిదు పొందడం మాత్రమే కాకుండా ఆయన దగ్గర శిష్యరీకం చేశాడు. ఈ వ్యక్తి నేను కూడా ఎలీషా ప్రవక్త తర్వాత ప్రవక్తగా ఉండవలసిన వాడను అనే ఆశ అయితే అతనికి ఉంది. కానీ పరీక్షా సమయం వచ్చింది ఒకరోజు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ రోజు అతను ఫెయిల్ అయిపోయాడు. ఏదైతే తన గురువు వద్దనుకొని నష్టంగా ఎంచుకున్నాడో అదే కావాలని కోరుకొని తెచ్చుకొని అతడు శాపగ్రస్తుడైనట్టుగా చూస్తాము. అతనికి ఆ నయమాని యొక్క వెండి బంగారాలు కావాల్సి వచ్చినాయి. మరి దేవుని బిడ్డలారా, ఇంకా మనం దేవునితో నడుస్తూ దేవుని సంఘంతో సహవాసం చేస్తూ దేవునికి విరోధమైన జీవితం ఇంకా మనలో ఏదైనా ఉందేమో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. గొప్ప దైవజనుడైనటువంటి పౌలుతో అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్యలో పాలిభాగస్తుడై దేవుని చేత బహుగా వాడబడినటువంటి దేమ అనేటువంటి వాడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దైవజనుడైన పౌలు అంటాడు, దేమ యెహోలోకాన్ని స్నేహించి నన్ను విడచి తెస్సలోనికైకి వెళ్ళిపోయాడు అంటాడు. అంటే దేమలో అంత గొప్ప సేవకుడితో తిరుగుతూ
అంత గొప్ప సేవకుడితో ప్రయాణం చేస్తూ, అంత గొప్ప సేవకుడితో విశ్వాస ప్రయాణంలో కూడా అతని మనసులో లోకానికి స్థానం ఉందన్నమాట. ఈరోజు ప్రత్యేకంగా వాక్యం ఇస్తున్న ప్రతి దేవుని బిడ్డ, ఒకవేళ మనకు దేవునికి అడ్డుబండ ఏదైనా సరే, ఏది ఉన్నా సరే, మీరు దాన్ని తొలగించుకోకపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవునికి వాక్యం చెప్తుంది, జక్కయ్య ఏదైతే దేవునికి ఆయనకు అడ్డుబండగా ఉందనుకున్నాడో దాన్ని అంతటిని వదిలిపెట్టేశాడో, వదిలిపెట్టే ద్వారా అతడు అబ్రహాం ఆశీర్వాదాలన్నిటికీ వారసుడయ్యాడు. శారీర సంబంధమైన ఆశీర్వాదాలకు వారసుడయ్యాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు వారసుడయ్యాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ ఒక్కటి విడిచిపెట్టడం ద్వారా మనం కూడా శరీర సంబంధమైన ఆశీర్వాదాలకు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు వారసులు కాగలుగుతాం. దేవుడికి స్తోత్రాలు. మీ ఇంటికి రక్షణ వచ్చిందా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. రక్షణ వచ్చిందని భ్రమపడుతున్నారా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. దేవునికి వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మనం 18-19 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవునికి వాక్యం చెప్తుంది, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అన్నాడు. అంటే అర్థం, మేమేదో ఒకరోజు మారు మనసు పొందేశాం, ఒకరోజు బాప్తిజం తీసుకున్నామని కాదండి అర్థం. ప్రతినిత్యము నీకు ఇవ్వబడిన రక్షణ భాగ్యాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. అందుకే అన్నాడు రక్షించబడిన మనకు అన్లా, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు పాపం నుంచి, లోపం నుంచి, మన ఎదుట నిలబడుతున్న ప్రతి దేవునికి అవిధేయమైన కార్యాల నుంచి మనం రక్షించబడకపోయినట్లయితే మన రక్షణ వృధా అయిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు చిందించిన రక్తం వృధా అయిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, అందుకనే దేవునికి వాక్యం సెలవిస్తుంది, నిలబడ్డాననుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే రోజుల్లోనంట సాధ్యమైతే అపవాది ఏర్పరచబడిన వారిని సహితం పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి రోజులు. అందుకనే చూడండి, చాలా మంది విశ్వాసులు, చాలా మంది సేవకులు సైతం ఈరోజు భ్రష్ట స్థితిలో ఉండిపోయారు. దేవుని సేవే చేస్తున్నారు, దేవుని పేరే చెప్పుకుంటున్నారు, కానీ వారి విశ్వాస స్థితి భ్రష్ట స్థితిలో ఉండిపోయింది. కారణం ఏంటంటే చేయరాని కార్యాలు. రోమిలకు రాసిన పత్రికలో మనం చూసినట్టు చేయరాని కార్యాలు చేయడానికి దేవుడు వారిని దేవుని పేరు మీదే భ్రష్ట మనస్సుకు అప్పగించాడంట. వాళ్ళు కూడా పాస్టర్ గారులే, వాళ్ళు కూడా విశ్వాసులే, వారు కూడా రక్షణ పొందిన వాళ్లే, కానీ వారు రోజు చేయరాని కార్యాలు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడారు. మీ ఇంటికి రక్షణ వచ్చిందా? నువ్వు పొందుకున్నటువంటి రక్షణ ఈరోజు నిలిచి ఉన్నదా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. నీ రక్షణ నువ్వు కాపాడుకోగలుగుతున్నావా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. 116వ కీర్తన 12వ వచనంలో అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామములో నేను ప్రార్థన చేస్తా. ఈరోజు రక్షణ పాత్ర నీ దగ్గర ఉందా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవుని సన్నిధికి రోజు వెళ్ళగలుగుతున్నావా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. మనం పరిశీలన చేసుకుందాం. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. యేసు ప్రభువే స్వయంగా అంటున్నారు, ఇతడును అబ్రహాము కుమారుడి నేయుడి ఇంటికి రక్షణ వచ్చింది. రక్షించబడిన ఇల్లు. రెండవదిగా చూద్దాం. చూడండి, ప్రియమైన అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ గురించి రాయబడిన అనేక విషయాలు రాయబడినాయి. ఆమె ఒక వ్యాపారం చేసుకునేటువంటి గోదావరిలో కూడా అమ్ముకునేటువంటి వ్యాపారస్తురాలు. కొంతమంది స్త్రీలు ఆ ప్రాంతంలో కూర్చొని దేవుని సేవకుడు దేవునికి వాక్యం వింటూ ఉండగా ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి ఈ వ్యాపారస్తురాలు వ్యాపారం చేసుకుంటూ వారిని చూసి ఆమె అనుకున్నది, రోజు నేను ఈ వ్యాపారంతోనే నా జీవితం ముగిసిపోతా ఉంది,
పొద్దున్నే లేస్తున్నాను, వ్యాపారం చేసుకున్నాను, ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతుంది. దేవునితో సహవాసం చేయడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, దేవుని సన్నిధిలో సమయం గడపడానికి కానీ నాకు వీలు కలగలేకపోతుంది. కాబట్టి కొంచెం వ్యాపారం నష్టమైపోయినా పర్వాలా, కొంచెం లాభం తక్కువైపోయినా పర్వాలా, ఈ ప్రార్థన చేసే వాళ్ళతో నేను కూడా కొద్దిసేపు కూర్చొని దేవునితో సహవాసం చేద్దాం అని ఒక చిన్న తీర్మానం చేసుకున్నదంట. చూడండి, కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉండగా దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు అని వాక్యం చెప్తాది. దేవుడికి స్తోత్రం. దేవుడి బిడ్డల వాక్యం ఆలకించాలి, వాక్యం శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే మనం ఆ వాక్యం వింటూ ఉంటామో, ఆలకిస్తామో, తప్పకుండా దేవుడు మన హృదయాలు తెరుస్తాడు. ఈరోజు చాలా హృదయాలు తెరవబడకపోవడానికి కారణం ఏంటంటే, మొండిగా బండగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆ హృదయం దేవుని వాక్యాన్ని అంగీకరించే స్థితిలో లేదు, దేవుని వాక్యాన్ని ఆలకించే స్థితిలో లేదు. కనుకనే అవి బండబారి పోయినటువంటి హృదయాలుగా ఉండిపోయినాయి. దేవుడికి స్తోత్రాలు. ఆమె ఎప్పుడైతే ఆ వాక్యం ఆలకిస్తూ ఉందో దేవుడు ఆ హృదయాన్ని తెరిచాడు. పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యం ఉంచింది అని రాయబడింది. చూసారా, ముందు ఆలకించింది, దేవుడు హృదయం తెరిచాడు. లక్ష్యం ఉంచగానే విన్న వాక్యం అంతా హృదయంలోకి వెళ్ళింది. వెళ్ళగానే ఆ వాక్యం ఆ హృదయంలో క్రియ చేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే క్రియ చేయడం ప్రారంభించిందో ఆమె కనిపించింది, నువ్వు పాపివి, నువ్వు అబద్ధం ఆడతావు, నువ్వు మోసం చేస్తావు, నువ్వు అన్యాయపు వ్యాపారం చేస్తున్నావు అని ఎప్పుడైతే ఆ వాక్యం తనను గద్దించిందో, హెచ్చరిక చేసిందో, వెంటనేనంట ఆమె మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నదంట. దేవునికి స్తోత్రాలు. చూసేటప్పుడు దేవుని బిడ్డలారా, వారు ధన్యులు. దేవుని వాక్యానికి విధేయత చూపించి ఎవరైతే వెంటనే స్పందిస్తారో, ఎవరైతే దేవుని చేర్చుకోవడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని వాక్యానికి విధేయులు అవుతారో వారు ధన్యులు. దేవుని బిడ్డలారా, వెంటనే ఆమె రక్షించబడడం మాత్రమే కాకుండా ఆమె ఇంటికి వెళ్ళి తన కుటుంబీకులందరికీ కూడా ఈ రక్షణ సువార్త చెప్పింది. ఇంటి వారందరూ బాప్తిసం పొందడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే, ఆ ఇంటి ఆ తల్లి మాత్రమే బాప్తిసం తీసుకుంటుంది, ఆ తండ్రి మాత్రమే బాప్తిసం తీసుకుంటాడు. పిల్లలు బాప్తిసం తీసుకోవడానికి తల్లిదండ్రులు ఏమాత్రం ప్రోత్సాహపరచరు. దేవుడికి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నీ భార్య లేకపోతే నువ్వు నీ భర్త పరలోక రాజ్యానికి వెళ్తే, ఒకవేళ యేసు ప్రభు వచ్చినా, నీ పిల్లవాడి ప్రాణం పోయినా, నీ పిల్ల ప్రాణం పోయినా, వాళ్ళు ఎక్కడికి పోతారు? వారు నరకానికి పోతారని గుర్తుంచుకో. అంత మాత్రమే కాకుండా నరకానికి పోవడానికి కారణమైన నిన్ను కూడా దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. మనం ఏదో బాప్తిసం తీసేసుకున్నాం, మనం ఏదో పరలోక రాజ్యానికి వారసులం అయిపోయాం, వాడు పిల్లవాడండి, అది పిల్లండి, ఏం తెలియదండి ఆమెకి అని నువ్వు చెప్పి తప్పించుకోవడానికి ఏమాత్రం వీలు కలగదు. ప్రియదేవుని బిడ్డలారా, వారికి గురించి నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వారు రక్షణ పొందుకునే వరకు, రక్షణ వారికి దొరికే వరకు, వారి వరకు ప్రయాసపడవలసిన, ప్రార్థన చేయవలసిన, వారికి బోధ చేయవలసిన అవసరం నీ మీద ఉంది. దేవుడికి స్తోత్రాలు. ఆ సహోదరి అలా బోధ చేసి ఇంటి వారందరూ బాప్తిసం తీసుకోవడానికి కారణమైంది. దేవుడికి స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా ఆమె ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి అంటుంది, మేము దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమని మీరు ఎరిగితే, మీరు నమ్మితే మీరు మా ఇంటికి వచ్చి ఉండండి అని వారిని బలవంతం చేసింది. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి నేను మూడో విషయానికి వెళ్తాను. చూడండి, చాలా మంది మారు మనసు పొందారు అని చెప్పుకుంటారు, బాప్తిసం తీసుకున్నారు అని చెప్పుకుంటారు. అందరూ బాప్తిసం తీసుకున్నట్టే ఉంటారు ఇంట్లో. కానీ ప్రియదేవుని బిడ్డలారా, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ సినిమాలకు కానీ, ఆ సీరియళ్ళకు కానీ ఎడతెరిపి ఉండదు. దేవుడికి స్తోత్రాలు. ఆ ఇంట్లో లోక సంబంధమైనటువంటి విషయాలకి ఏమాత్రం వీలు లేక ఖాళీ ఉండదు. దేవుడికి స్తోత్రాలు. లోక సంబంధమైన విషయాల మీద వారు ఎక్కువ ధ్యాస ఉంచుతారు, లోక సంబంధమైన ఆశల మీద వారు ఎక్కువ ధ్యాస ఉంచుతారు. కానీ ఇక్కడ ఈ ఇంటి వారి గురించి మనం గమనించినప్పుడు, మేము దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అని ఆ తల్లి రూఢిగా చెప్పగలుగుతుంది. ఈరోజు దేవుని సేవకులుగా ఒకవేళ మేము ఏదైనా గృహదర్శనానికి వెళ్ళామంటే, ఆ ఇంట్లో ఆ సినిమా పాటలు, లేక సీరియల్ మాటలు, లేకపోతే ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్తలు పోట్లాడుకోవడం, ఆ ఇంట్లో అసమాధానం, ఆ ఇంట్లో ఎడమొహం పెడమొహం,
ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఇళ్లలో కనపడతా ఉంటాయి. కానీ ఆ తల్లి చెబుతుంది, మేము దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారం కదా, మేము రక్షించబడిన వారం కదా, కనుక మా ఇంట్లో పోట్లాటలు ఉండవు, మా ఇంట్లో సినిమా మాటలు ఉండవు, సీరియల్ పాటలు ఉండవు అని చెప్పి ధీమాగా చెప్పగలుగుతుంది. దేవునికి స్తోత్రాలు. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎంతమంది ఇళ్లలో ఈరోజు సీరియల్ మాటలు లేవు, ఎంతమంది ఇళ్లలో సినిమా పాటలు లేవు, ఎంతమంది రక్షణ పొందిన వారి ఇళ్లలో జగడాలు, అల్లర్లు, పోట్లాటలు లేవు. దేవునికి స్తోత్రాలు. అలాంటప్పుడు నీ రక్షణ ఎలా నిలిచి ఉంటుంది? ఒక పాపం చేసినటువంటి దావీదు అంటున్నాడు, ఈ రక్షణ పోయింది, ఈ రక్షణలో నాకు మరలా పుట్టించు అంటున్నాడు. హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా చెయ్యయ్యా అంటున్నాడు. ఈ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వద్దు, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువా అని తిరిగి ప్రాధేయపడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ సినిమాను చూసిన, ఆ సీరియల్ చూసినటువంటి, ఆ అల్లరితో కూడిన ఆటపాటలకు అవకాశం ఇచ్చినటువంటి, ఆ పోట్లాటలకు జగడాలకు అవకాశం ఇచ్చినటువంటి, ఆ లోకానికి లోకాశలకు అవకాశం ఇచ్చినటువంటి నీ రక్షణ ఉంటుందా ఇంకా అనేది పరిశీలన చేసుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆ ఇంటి వారైతే రక్షణ పొందిన వారిగా, బాప్తిసం పొందినటువంటి గృహంగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన గృహంగా, విశ్వాస గృహంగా చూడండి, ఆ తల్లి రూఢిగా చెప్పగలుగుతుంది, మేము దేవుని యందు విశ్వాసం ఉంచిన వారము అని. దేవునికి స్తోత్రం. రెండవది, నీ ఇల్లు విశ్వాస గృహం అయి ఉండాలి. మూడో విషయాలు చూడండి, మూడో విషయం చెప్పి ముగిస్తాను. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. దేవుని మందసం ఓబేదేదోము ఇంటిలో అతని కుటుంబం నొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రాలు. చూడండి, ఈ కుటుంబం మందసం కలిగిన కుటుంబం, దేవుని మందసం ఉన్నటువంటి కుటుంబం, మందసాన్ని కలిగిన కుటుంబం, మందసాన్ని పొందుకున్న కుటుంబం. ప్రతి ఇంటిలో దేవుని మందసం ఉండాలి. ఈరోజు మీ ఇంటిలో దేవుని మందసం ఉందా అనేది ప్రాముఖ్యమైన విషయం. చూడండి, జీవం గల్ల దేవుని ఆరాధించే మన ఇళ్లలోనే దేవుని గది లేక ప్రార్థనా గది చాలా ఇళ్లలో ఉండదు. దేవుని మందసానికి స్థానం ఉండదు. వంటగదికి స్థానం ఉంటుంది, బెడ్రూములకు స్థానం ఉంటుంది, ఎల్ షేప్ హాళ్ళకి స్థానం ఉంటుంది, గెస్ట్ రూములకి స్థానం ఉంటుంది, ఇంకా రకరకాల విషయాలు, టీవీ పెట్టుకోవడానికి, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి, ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా ఆయా రకాల విషయాలన్నిటికీ స్థానం ఉంటుంది. కానీ దేవునికి, దేవుని మందసానికి మాత్రం స్థానం ఉండదు. చూడండి, ఇక్కడ ఓబేదేదోము అనేటువంటి ఆ వ్యక్తి చాలా పేదవాడు, కానీ అతని ఇంట్లో దేవుని మందసం 3 నెలలు ఉంచబడిందంట. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, అక్కడ మనం ఫలితం చూస్తున్నాం, ఆశీర్వాదం ఏం చూస్తున్నామంటే 3 నెలలు అతని ఇంట్లో ఉండగా యెహోవా అతనిని, అతని ఇంటి వారిని, అతని సొత్తంతటిని దేవుడికి స్తోత్రం. ఈరోజు అతనికి కానీ, అతని ఇంటి వారికి కానీ, అతని సొత్తుకు కానీ ఆశీర్వాదం లేని కుటుంబాలు ఎన్నో, శాపగ్రస్తమైన కుటుంబాలు ఎన్నో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మందసం ఆ ఇంట్లో ఉంది కనుక దేవుడు అతన్ని, అతని ఇంటి వారిని, అతని సొత్తును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుడికి స్తోత్రాలు. చూడండి, ఎందుకు మందసం మన ఇంట్లో ఉండాలి అంటే ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నిర్గమాకాండం 25వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. ఎందుకు మందసం మన గృహంలో ఉండాలి? ఎందుకు మందసం మన ఇంట్లో ఉండాలి? మన ఇంట్లో మందసం ఉండడం ద్వారా మనకు, మన ఇంటి వారికి, మన కలిగిన సొత్తుకు ఆశీర్వాదం వస్తుంది. కానీ ఈ ఆశీర్వాదం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే చూడండి, ఎందుకు మన ఇంట్లో మందసం ఉండాలి. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని, దేవుడికి స్తోత్రం. చూసారా దేవుని బిడ్డలారా, మందసం మన ఇంట్లో ఎందుకు ఉండాలో తెలుసా? మందసం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మందసంలో ఉన్న దేవుడు మనల్ని కలుసుకుంటాడు.
గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 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 అందుకోసం మన ఇంట్లో మనసు ఉండాలి. దేవుడితో మనతో దేవుడు కలుసుకునే స్థలం దేవుడి మందసం. ఏ ఇంట్లో అయితే దేవుడు మందసం ఉంటుందో ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు. దేవుడికి స్తోత్రాలు. ఆ దేవుడు ఉంటాడు కనుక ఆ దేవుడితో మందసాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆయనతో కలుసుకుంటాము అని అర్థం. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులు వాళ్ళ నచ్చినటువంటి వారిని, లేకపోతే వాళ్ళ స్నేహితులను, వాళ్ళ బంధువులని, లేకపోతే రాజకీయ నాయకుల్ని, లేక అధికారులను అందరినీ కలుసుకోవాలని ప్రయాసపడతా ఉంటారు. గొప్పగా ఉన్నటువంటి ఆ బంధువుల్ని ఎప్పుడు కలుసుకుందామా అని చెప్పి ఆరాటపడతా ఉంటారు. వాళ్ళకి నచ్చిన స్నేహితుల్ని ఎప్పుడు కలుసుకుందామని ఆతృత పడుతూ ఉంటారు. కానీ దేవుని కలుసుకుందామని ఆశ మీలో ఉందా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈరోజు ఆ బంధువుని కలిసినా కలవకపోయినా, ఆ స్నేహితుని కలిసినా కలవకపోయినా, ఆ రాజకీయ నాయకుడిని కలిసినా కలవకపోయినా, ఈ కలయికలన్నీ తాత్కాలికమైనవే. ఇవన్నీ కూడా స్వార్థపూరితమైనవి. కానీ దేవుని బిడ్డలారా, దేవునితో మన కలయిక ముందు చూశారు, కేవలం మన స్వార్థం కోసం దేవునితో కలవాల్సిన కలయిక ఇది. దేవునికి స్తోత్రాలు. మన ఆశీర్వాదం కోసం దేవునితో కలవాల్సిన కలయిక ఇది. నువ్వు ఎప్పుడైతే దేవునితో కలవగలుగుతావో, కలిసినప్పుడు నీ అక్కర్లన్నీ చెబుతావు, నీ అవసరాలన్నీ చెబుతావు, నీ బాధలన్నీ చెబుతావు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి విషయంలో నీకు జయమిచ్చే దేవుడుగా ఉన్నాడు ఈ దేవుడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈరోజు చెప్పుకునేవారు లేక, వినేవాడు లేక, ఆ సమస్యకు పరిష్కారం చేసేవాడు లేక ఎంతో మంది తనువు చాలిస్తున్నటువంటి పరిస్థితి, బ్రతుకులు విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితి, కాపురాలు చల్లా చెదురైపోతున్నటువంటి పరిస్థితి. కానీ దేవుని బిడ్డ, దేవుని పిల్లలమైన మనకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చేసి ఆయన మనల్ని వదిలిపెట్టేలా, ఆయన మన ఇంటిలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు కదా. మన ఇంటిలో నివాసం చేసే దేవుడు ఆ మందస్సు పెట్టెలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ మందస్సు దగ్గరికి మనం వెళ్ళినప్పుడల్లా ఆయన మనల్ని కలుసుకుంటూ ఉంటాడు. దేవుడికి స్తోత్రాలు. ఆయన కలుసుకోవటం కోసం, ఆయన కలిసినప్పుడల్లా మన అక్కర్లు చెప్పుకోవటం కోసం, మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం, మన అవసరాలు చెప్పుకోవడం కోసం, మన కష్టాలు చెప్పుకోవడం కోసం, మన కన్నీళ్లు ఆయనకు చూపించడం కోసం. ఒకవేళ ఆ మందస్సు నీ ఇంట్లో ఉండగలిగితే ప్రతిరోజు నీ కన్నీరు తొడవబడతాది, ప్రతి కన్నీరు ఆనంద బాష్పాలుగా మార్చబడతాది. దేవుడికి స్తోత్రాలు. నీ ప్రతి అక్కర తీర్చబడతాది, ప్రతి అపజయం మీద నీకు జయం ఇవ్వబడతాది. దేవుడికి స్తోత్రాలు. కనుక దేవుని బిడ్డలారా, ఒక విషయం, ఎందుకు మన ఇంట్లో మందసం ఉండాలంటే మనం దేవునిని కలుసుకోవడం కోసం ఆ మందసం మనం ఇంటిలో ఉండాలి. దేవుని కలుసుకునేటువంటి స్థలం అది. ఆ తర్వాత మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజేసేదను అంటాడు అక్కడ. అంటే మనం చెప్పింది వింటం మాత్రమే కాదు, మనలో ఉన్న లోటుపాట్లన్నీ ఆయన మనకు చెప్తూ, జ్ఞాపకం చేస్తూ, మనం సరిచేస్తూ, చక్కదిద్దుతూ, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రియమైన బిడ్డలు, మనం ఎప్పుడూ ఆశీర్వాదకరంగానే ఉంటాం. దేవుడికి స్తోత్రాలు. ఎప్పుడు ఆయన ఆజ్ఞలు విన్నామనుకోండి, మనం బ్రతుకుతూ ఉంటాం, మన బాధలు మనకు నెమ్మది పొందుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని మందసం మన ఇంట్లో ఉండవలసిందైంది. దేవుడికి స్తోత్రాలు. ఆ తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 4:3 అంటాడు కదా, చదువు సహాయం కింద. సమూయేలు మొదటి గ్రంథం 4:3 మందస్సమును మన మధ్య నుంచి అని రాయబడింది అక్కడ. మందస్సం మన మధ్య ఉంచుకుందుము రండి. దేవుడికి స్తోత్రాలు. అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతుల్లో నుండి మనం రక్షించనండి. దేవుడికి స్తోత్రాలు. చూసారా బిడ్డలు, ఎందుకు మందస్సం మన మధ్యలో ఉండాలి అంటే, మందస్సం మన మధ్యలో ఉంటే మన శత్రువులను అది మన చేతికి అప్పగిస్తుంది, మన శత్రువులు మనకు జయము ఇస్తుంది. దేవుడికి స్తోత్రాలు. ఎందుకని? మందసంలో దేవుడు ఉన్నాడు కనుక.
దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. కనుక ప్రతి బిడ్డలు చూడండి, ఓబేదేదోము ఇంట్లోనికి ఆ మందస్సు రాగానేనంట 3 నెలల ఇంట్లో ఉందంట. రోజు ఓబేదేదోము ఆ ఇంటి వారంతా దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, దేవుడిని కలుసుకుంటున్నారు, వారి అక్కర్లన్నీ దేవుడికి చెప్పుకుంటున్నారు, వారి అపజయాలన్నీ దేవుడికి చెప్పుకుంటున్నారు, వారి అవస్థలన్నీ దేవుడికి చెప్పుకుంటున్నారు. ప్రతి అవస్థను ఆశీర్వాదకరంగా మార్చాడు, ప్రతి అపజయాన్ని జయకరంగా మార్చాడు. ప్రతి విషయంలో దేవుడు వారిని ఆశీర్వదించినందుకు బట్టి చూసిన దావీదే ఆశ్చర్యపోయాడంట. ఒక రాజు సామాన్యమైన ఆశీర్వాదాన్ని చూసి ఆశ్చర్యపోడు. ఇక్కడ ఒక రాజే ఆశ్చర్యపోయే రీతిలో ఆ ఓబేదేదోము ఆశీర్వదించబడ్డాడు అంటే దేవుడు ఎంతగా అతన్ని ఆశీర్వదించాడో మనం ఆలకిద్దాం, మనం గమనిద్దాం. మరి దేవుని బిడ్డారా, మీ ఇంట్లో మనసు ఉందా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. మన ఇంట్లో ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, దేవుని సేవకుడిగా నా మనవి, మీ ఇంట్లో దేవుని మందసానికి అవకాశం ఇవ్వండి, దేవుని మందసాన్ని మీ ఇంట్లో ఉండనివ్వండి. నిశ్చయంగా మీ ఇల్లు ఒక ఆశీర్వదించబడిన ఇల్లుగా, ఒక దీవించబడినటువంటి ఇల్లుగా, ఒక అనేకులకు ప్రయోజనకరమైన మేలుకరమైన ఇల్లుగా నీ ఇల్లు ఉంటుంది. అటు కృపాశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి మహిమ పొందునుగాక. ఆమేన్. తల్లి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు తండ్రి, మీరు ఇచ్చినటువంటి చక్కని అమూల్యమైన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పారు ప్రభు. అలాగనే ఆ కుటుంబం అంతా మీ అందు విశ్వాసం నుంచి బాప్తిజం తీసుకున్న ఇల్లు అని ఆ ఇంటి గురించి, లోదియా ఇంటి గురించి చెప్పారు. ఇక్కడ ఓబేదేదోము ఇంటిలో మీ మందసం ఉన్నప్పుడు మీరు ఆ ఇంటిని, ఓబేదేదోము అతని కలిగిన సొత్తు అంతటిని ఎంతగా ఆశీర్వదించారో మాతో మాట్లాడారు. మందస్సం ఎందుకు మా ఇంట్లో ఉండాలో కూడా మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజమే ప్రభువా, ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడానికి వీలు లేనటువంటి క్రైస్తవులు ఎంతో మంది, మిమ్మల్ని కలుసుకోవడానికి సమయం లేని క్రైస్తవులు ఎంతో మంది, రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు మాత్రమే మీరు గుర్తొస్తున్నారు. కానీ ప్రతిరోజు మిమ్మల్ని కలవాలనే తపన క్రైస్తవుల హృదయాల్లో పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ మందస్సు వారి మధ్యలో ఉంచుకోవాలనే ఆశ ప్రతి వీక్షిస్తున్న బిడ్డకు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రకారంగా తండ్రి వారిని, వారి ఇంటి వారిని, వారి సొత్తంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వారు పొందుకున్నటువంటి ఆ బాప్తిస్మ రక్షణ వారు అంతవరకు కాపాడుకోవడానికి, అలాగే మీరు ఇచ్చేటువంటి జీవ కిరీటం పొందుకోవడానికి ప్రతి బిడ్డ కృప చూపించి మహిమ పొందుకోమని, అలాగే తండ్రి మా బేతేల్ మినిస్ట్రీస్ ద్వారా జరిగిస్తున్నటువంటి పరిచర్లన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకించిన కరోనా బలాన్ని, ఆ స్టెయిన్ బలాన్ని, ఫంగస్ బలాన్ని, తండ్రి డెల్టా బలాన్ని మీరు కూల్చివేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో దాన్ని కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాను. దాని బలాన్ని మీరు నిర్మూలన చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో మా ప్రాంతాన్ని, మా జిల్లాను, మా రాష్ట్రాన్ని తండ్రి మీరు రెక్కలతో కప్పండి ప్రభా. ఇదిగో స్వేచ్ఛగా మిమ్మల్ని ఆరాధించే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించమని తండ్రి మరి ఒకసారి వీక్షించబోతున్న ప్రతి బిడ్డను, కుటుంబాలను మీరు దీవించి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించును గాక. ప్రభునందు దేవుని బిడ్డారా, మీరు వీక్షించడం మాత్రమే కాకుండా ఈ వాక్యాలు యూట్యూబ్ ద్వారా, అలాగే ఫేస్బుక్ ద్వారా మీకు ప్రసారం చేయబడుతుండగా మీ స్నేహితులు కూడా ఈ వాక్యాలను పరిచర్య చేసి, షేర్ చేసి వారి ఆశీర్వాదాన్ని కూడా మీరు కారకులు కావాలని మా మనవి. దేవుడు మన దీవించును గాక.